మన పోర్చుగల్ గురించి మాట్లాడుకుందాం. నాకు క్రిస్టియానో రొనాల్డో అంటే చాలా ఇష్టం. 3 మ్యాచెస్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ మ్యాచ్ బేర్ కాంగ్ 10:30కి ఎంతకు స్టార్ట్ అయింది మ్యాచ్. నీటికి పడుకున్నానండి. ఒక అరగంట చూసిన తర్వాత వాళ్ళు సైడ్ వేస్ పాసింగ్ చూసిన తర్వాత నీటికి పడుకున్నాను. సెకండ్ మ్యాచ్ ఉజ్బెకిస్తాన్తోనే ఓకే చూసాను, 5 goals కొట్టారు, బాగానే ఆడారు. థర్డ్ మ్యాచ్ ఇన్ కొలంబియా ఇప్పుడే అయ్యింది మ్యాచ్. అయిపోయింది, ఇంకా మన టోర్నమెంట్ అయిపోయింది. మన పోర్చుగల్ మన టోర్నమెంట్ అయిపోయింది. మనం ఇంకా గెలిచే ఛాన్సెస్ లేవు. నేను గెలిస్తే గొడ్డలు ఇప్పుకొని తిరుగుతాను వైజాగ్ మొత్తం. నేను 100% షూర్ అండి మన వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఫేస్ చేయాల్సింది కొరిషియాని ఓడిస్తే స్పెయిన్ తో గెలాలి, స్పెయిన్ ఓడిస్తే ఫ్రాన్స్ కానీ నెదర్లాండ్స్ తో గెలాలి, కానీ జర్మనీతో గెలాలి. 3 టీంలు దాటుకుని వెళ్ళాలి. తర్వాత ఫైనల్లో ఎవరు ఉంటారు. అసలు మనకు గెలిచే ఛాన్సులు లేవు. అసలు 0.001% ఛాన్స్ కూడా లేదు. మన వరల్డ్ కప్ జర్నీ అనేది అయిపోయింది. దీని అంతటి కారణం రాబర్టో మార్టినెజ్ కోచ్. చెత్తన కొడుకు ఆయన బూత్ మాట్లాడకూడదు. నేను యూట్యూబ్ ఛానల్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి అసలు నా యూట్యూబ్ ఛానల్ పోయిందండి. కొత్త యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. అసలు నేను వీడియో రికార్డ్ చేయకూడదు అనుకున్నాను. నేను ఏదో గెలిచిన తర్వాత పోర్చుగల్ తర్వాత అప్పుడు ఒక వీడియో చేద్దాం. అది ఆడే వరల్డ్ కప్ అనుకుంటున్నాడు, ఏదో గల్లీ టోర్నమెంట్ అని చెత్త మీద. బెల్జియం ని ఎలగని చదింగాడు. బెల్జియం గోల్డ్ చట్టేసింది. ఇదే నజ్జాడు కెవిన్ డి బ్రూయిన్ టేబుల్ కోట ఉన్నప్పుడే ఆడి బొక్కలాగా ఆడించాడు. మిడ్ ఫీల్డ్ అంటే 8 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు గట్ట ఆ బెల్జియం మొత్తం చదింగాడు. ఇంకా పోర్చుగల్ చదివి అంటే అసలు ఎలాగని స్టార్ట్ చేస్తాడు. రూబెన్ నెవెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు అసలు మిడ్ ఫీల్డ్. ఈ రోజు గెలిచుంటే మనం గానాతో ఆడేవాళ్ళు. మేము గానాతో కాదు సెకండ్ పార్ట్ లో వచ్చేదండి. అందులో ఇంగ్లాండ్ అర్జెంటీనా అంతే. ఇంగ్లాండ్ అర్జెంటీనా ఉంది. మనం నెక్స్ట్ పోర్చుగల్ ఎంటర్ అయ్యేవాళ్ళం. చెత్తన కొడుకు మొత్తం రూబెన్ అదే జాన్ నెవెస్ ని బెంచ్ మీద కూర్చుని పెట్టించారు. చెత్తన కొడుకు. నెక్స్ట్ జో ఫెలిక్స్ ఇంకోటేమో జూవెంటస్ ఫింగర్ ని ఫ్రాంకో కొన్సో ఎవడో ఇదే మన జర్మనీ ఎగ్నెస్ట్ యూఎఫ్ఏ నేషనల్ సెమీఫైనల్ గోల్ కొట్టాడు కదా, తన బెంచ్ మీద కూర్చుని పెట్టింది ఏంటంటే ఆ పెడ్రో నెట్ కూడా ఆడి ఎప్పుడు ఎలా కొడతాడో ఆడికి తెలీదు. నేను ఎందుకు ఎంత అరుస్తున్నానంటే అయిపోయిందండి మన ఛాన్సెస్ అయిపోయింది. మనకి ఇంకో 0.001% ఛాన్స్ కూడా లేదు. స్పెయిన్ మనం ఓడిస్తుంది. అది ఓడించిపోయినా ముందుకెళ్ళినా అంటే ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మనం స్పెయిన్ ఎలా ఓడిస్తాము. ఇప్పుడు స్పెయిన్ ఓడిస్తాం అనుకోండి. నెక్స్ట్ ఫ్రాన్స్. ఎందుకండి స్పెయిన్ లోన లమిన్ యమాల్ ఉన్నాడా ఓచకోత ఇచ్చేస్తారు మనతోనే. మనం ఎలా గెలిచామంటే UEFA నేషన్స్ లీగ్ నూనో మెండెస్ అనే ఒక బిలియన్ ప్లేయర్ వల్ల మనం గెలిచాం. సో నాకైతే ఇంకా అయిపోయిందండి. మన వరల్డ్ కప్ ఛాన్సెస్ కూడా అయిపోయింది. ఇంకా ఆడికి నమ్మకం ఇట్టించాలి. ఆ రాబర్టో మార్టినెజ్ ఆడిని ఎవరినైతే ఆడిని కోచ్ చేశాడో ఆడిని ఒప్పించి నమ్మకం ఇట్టించాలి అండి. అసలు 90 minutes పెడ్రో నెట్ ఆడిన మెట్టి సెకండ్ హాఫ్ లో క్లియర్ గా అది ఫుల్ ఫిట్ గా ఫుల్ ఫిట్ గా ఉన్నా అసలు బాల్ పాస్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ లో ఏదో 2-3 చేశారు. జో ఫెలిక్స్ అంతా ఎప్పుడో అండి వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి ఆడే ప్లేయర్స్ అండి. వీళ్ళు నమ్ముకుంటే మన నోట్లో ఎంత తిట్టతారండి. అసలు ఆడికి 3 స్టార్ట్ చేయడం ఏంటండి సౌదీ ప్రో నుంచి. క్రిస్టియానో రొనాల్డో, జో ఫెలిక్స్ అండ్ రూబెన్ నెవెస్. మన పోర్చుగల్ నుంచి ఏమండి మెథియో ఫెర్నాండెస్ తీసుకోలేదండి, ఒక ఇంట్లో కూర్చొని పెట్టించాడండి. ఇదే బెన్ఫికా సెంటర్ బ్యాక్, స్టార్టింగ్ సెంటర్ బ్యాక్ సిల్వా ఎవరో తన్నే ఇంట్లో కూర్చొని పెట్టించారు. తన ఫోటో పెడతానండి. బెన్ఫికా చాలా బాగా ఆడేవాడు. నేను 2-3 మ్యాచ్లు చూసాను యూరోపా లీగులో. అంతే 2-3 మ్యాచ్లు చూసాను. టాలెంటెడ్ ప్లేయర్. వేగంగా ఆడించు రేట్ అండి. ప్రతి మ్యాచ్ ఆడే పెద్ద పోటు కదా. ఎన్ని మిస్ పాసులు చేశాడండి. బుర్ర పిచ్చెక్కిపోతుంది ఆలోచిస్తుంటే టీం గురించి. అసలు ఎందుకు ఇది అసలు నాకు మళ్ళీ మెంటల్ ఎక్కించేస్తున్నాడు. అసలు ఆల్రెడీ గ్రూప్ టాప్ చేయలేదు, 5 points సిగ్గు చేయటండి. నాకు అసలు బుర్ర పిచ్చెక్కిపోతుంది మళ్ళీ ఆలోచిస్తుంటే. అసలు కొలంబియా చేతిలో అసలు ఏట పర్ఫార్మెన్స్, బ్యాక్ వైజ్ పాసింగ్ యా అమ్మాయి ఎన్నిసార్లు మీకు దండం. ఎన్ని పాసులు అండి. అసలు ఏ ఫుట్బాల్ ఆడుతున్నారా అది సైడ్ వైజ్ పాసింగ్ ఇలా సీసా. మ్యాంచెస్టర్ యునైటెడ్ లో సేమ్ అలాగే
ముందు మ్యాంచెస్టర్ రోబర్ట్ ఎమరీ సేమ్ అలాగే సీసా ఆడించేవాడు. అసలు ఫ్రంట్ పాసింగ్ లేదు, అసలు విత్ అనే ప్రొవైడ్ చేసే వింగర్సే లేడండి. జో ఫిలిక్స్ సెంటర్ మిడ్ లేదంటే ఆడేలా వింగ్ లో ఆడించేస్తారు. ఆడేదో రెండు మూడు బాగానే డ్రిబుల్ చేశాడు, నేను ఒప్పుకోవాలి. 55th మినిట్ ఎప్పుడో మంచి డ్రిబుల్ చేశాడు, అది మాత్రం గోల్ క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే ఒకటి షార్ట్ తీసుకోవాల్సిన పొజిషన్ లో ఉన్నప్పుడు బ్యాక్ పాస్ చేసి మనం క్రిస్టియానో రొనాల్డోకి ఇద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు క్రిస్టియానో రొనాల్డో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అదే క్లియర్ కొలంబియా చేతులు మళ్ళీ బాల్ ఇస్తాడు. 2-3 సార్లు అలాగే జో ఫిలిక్స్ అలా చేశాడు. పెట్రోనట్టు ఒకసారి ఫస్ట్ హాఫ్ లో 48th మినిట్ అలా చేశాడు. నాకు టైం స్టాంప్ గుర్తుంది కానీ 42 మినిట్ 55 to 57 మినిట్ లో బాగా డ్రిబుల్ చేశాను కొలంబియా చేతులు సేమ్. నాకే అర్థమవుతుంది ఏంటంటే గొంజాలో రామస్ అసలుకి 70th మినిట్ తెస్తాడు అనుకున్నాను. గొంజాలో రామస్ ఎందుకు తేవట్లేదు? జర్మనీ ఇద్దరు స్ట్రైకర్స్ తో వండవుతోనే ఇంకా కాయ ఆవర్స్తో ఇద్దరు స్ట్రైకర్ తో ఆడుతుంది కదా, ఎందుకు తేగకూడదు? ఎందుకు తేవచ్చు కదా? మిడ్ఫీల్డ్ ఒకటి తీసి మిడ్ఫీల్డ్ లో అసలుకి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బ్రూనో ఫెర్నాండెస్ నెంబర్ 10, రాబర్టో మార్టినెజ్ బ్రూనో ఫెర్నాండెస్ నెంబర్ 10 గా ఆడిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రూబెన్ నెవెస్ ని ఇంకోసారి ప్లేయింగ్ లెవెల్ లో చూసినంటే మెంటల్ వచ్చేస్తుంది. రూబెన్ నెవెస్ అసలు జాన్ నెవెస్ నెక్స్ట్ విటినియా స్టార్ట్ చేయాలి అంటే ఛాన్సులు లేవండి, ఓడిపోతారు. ఇంకా డిస్కస్ చేసి బొక్క. నేను చెప్తున్నా గుడ్డలు ఎక్కువ తిరుగుతాం వైజాగ్ మొత్తం. 1% ఛాన్స్ కూడా లేదు మన వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్. మనం క్లియర్ ఫేవరెట్స్ గా వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే నవ్వుతాడు ఎవడైనా నవ్వుతాడు. ఎలాంటి వాళ్ళు ఫేవరెట్స్ అన్నారంటే ఇప్పుడు నాకు చెప్పండి, నాకు వరల్డ్ ర్యాంక్ లో మనం 5th or 4th పొజిషన్ ఉన్నాం. వేస్ట్ అసలు. డిఆర్ కాంగో చేతిలో ఉన్న ఆ మ్యాచ్ నేను ఏంటనుకున్నానంటే ఎండల్లో ఆడుతున్నాను 10:30 మ్యాచ్ మన అక్కడ యుఎస్ఏ లోన మధ్యాహ్నం 3-2 అవుద్ది. గట్టి ఎండ మ్యాచ్ 12 అవ్వచ్చు. ఎండతోని సో హైడ్రేషన్, సో క్లైమేట్ చేంజెస్, పోర్చుగల్ నుంచి అంత కూల్ క్లైమేట్ నుంచి సమ్మర్ లో ఉన్న ఇక్కడ యుఎస్ఏ లో ఆడడానికి అంత ఈజీ కాదు. బట్ అలాగే అనుకుంటున్నాను ఉజ్బెకిస్తాన్ తో కూడా నాకు ఏదో తేడా కొట్టింది. ఈ అమ్మ కొలంబియా చేతిలో అసలు ఏట పర్ఫార్మెన్స్. వాళ్ళు చాలా లక్కీ. అదే మనం చాలా లక్కీ అసలు. ఈ మ్యాచ్ డ్రా అయింది. నేనేం చూడలేదు. 93rd మినిట్ నేను ఆపిస్తాను. ఇంకా నాకు జరా కొట్టిస్తాను. ఎందుకంటే మనం గెలిస్తేనే మనం టాప్ ఫామ్ సిరీస్ అవుతాం. అప్పుడే మనం సెకండ్ పార్ట్ లో పెడతాడు. ఇంగ్లాండ్ అర్జెంటీనా ఉన్న పార్ట్ లో మీ కావాలని చూసుకోండి. ఇంగ్లాండ్ అర్జెంటీనా నాకు తెలిసిన సెమీఫైనల్ మిట్ అవ్వచ్చు. ఇంగ్లాండ్ డిఆర్ కాంగో ఆడుతుంది. ఆ మ్యాచ్ నేను సగంలో చూసాను. ఫస్ట్ హాఫ్ అటువైపు నేను చూసాను 10 minutes. వాళ్ళు ఇంకా బాగా ఆడగలండి డిఆర్ కాంగో. అసలు నాకు ఏ పాయింట్ లో నేను మిస్ చేయను. ముందు ఏ పాయింట్ చెప్పాలనుకున్నాను, మనకు గెలిచే ఛాన్సెస్ లేవు. ఇదేంటంటే మన టాప్ ఫినిష్ అయితే 93rd మినిట్ నేను ఆపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు డ్రా అయిందా ఓడిపోయినా రెండింటిలో ఏది తేడా లేదు. కానీ ఇంకోటి ఏంటంటే అయిపోయింది, ఇంకా మన గేమ్ అయిపోయింది. ఇంకా మనకి నోట్లో తెట్టిస్తారు రాబర్టో మార్టినెజ్. అసలు ఎందుకు ఆడనే బెల్జియం నేషనల్ టీం చెడగొట్టాడు. అసలుకి ఆడు కోచ్ గా చెప్తే ఉమ్మూసేయాలి ఆడి మీద. ఉమ్మూసి అసలు గోల్డెన్ జనరేషన్, మన పోర్చుగల్ గోల్డెన్ జనరేషన్ చదివాడు. ఇది ఏంటంటే ఆ బెల్జియం గోల్డెన్ జనరేషన్ దాని ముందు ఎవరిటైన్ గా కోచ్ చేసేవాడు. ఆడిని చెడగొట్టాడు. అందుకే ఫైట్ చేస్తాడు మేనేజర్. అలాంటి నన్ను తెచ్చి ఎందుకు ఇట్టుకుంటారు అసలు? మన క్లబ్ అదే మన కంట్రీ ఇది ఫుట్బాల్ అసోసియేషన్ మన కంట్రీ అనకూడదు. నేను పోర్చుగల్ కాదు, నేను ఇండియా ఉన్నాయి. సో పోర్చుగల్ ఇది ఫుట్బాల్ ప్రెసిడెంట్ అసలు ఆడిని ఎందుకు ఎట్టుకున్నాడు కోచ్ గా? అసలు ఆడు సర్ప్రైజెస్ ఏంటి అసలు అంటే వెట్టినియా ఎప్పుడైనా బ్యాక్ పాస్ చేయడం చూసారంటే పిఎస్జి టీంలోన 7 to 8 బ్యాక్ పాసెస్, ఈజీ పాసెస్. సెల్ఫ్ అదే వేగగాడేమో 2-3 మినిట్ మంచి. ఇది నాకేంటండి, నాకు దోల. నాకు ఇది ఏదా తిట్టుకోవడం ప్లేయర్స్, నాకు ఇది ఇదే ఇష్టమా? టైం వేస్ట్ కాకపోతే కానీ నేను 2 రోజులు వీడియో రికార్డ్ చేయను. ఎందుకు ఈరోజు చేస్తాను? ఎంత మండిపోతే నేనేదో నా బతుకు నేను బతుకుతుంటే అమ్మ అదే లైఫ్ లో సంతోషం లేదు. ఈ ఫుట్బాల్ కూడా నాకు చర్దింగేసింది. నాకు అసలు అయిపోయింది ఇంక మన టీం పర్ఫార్మెన్స్. ఇంకంతే వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఫుట్బాల్ నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫుట్బాల్ అందరం చూడాలని ఫ్రీగా.
సో ఆ వీడియో కూడా నేను రోజు చేస్తాను. ఇంకా బ్రెజిల్ స్క్వాడ్ గురించి కూడా తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ లాస్ట్ దగ్గర చూసినందుకు. అయిపోయింది మన టీం ఇంకా పర్ఫార్మెన్స్. నేను ఇంకా పోర్చుగల్ టీం మ్యాచ్ కూడా నేను చూడాను కొరేషియాతోనే. అది అర్థం గెలిచినా ఏది క్రిస్టియానో రొనాల్డో మీద కూడా నేను కొన్ని మాట్లాడాలనుకున్నా, కానీ ఫ్యాన్గా మాట్లాడలేదు. కానీ మాట్లాడలేదండి, ఫ్యాన్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే నేనేదో అందరు ప్లేయర్స్ నా దృష్టిలో అక్కడే. నాకు క్రిస్టియానో రొనాల్డో అంటే ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ఫుట్బాల్ చూసిందే క్రిస్టియానో రొనాల్డో. నేను మాంచెస్టర్ యునైటెడ్ అప్పుడు ఫాలో చేశాను, దాని రియల్ మెడ్రిడ్ దాని తర్వాత నేను చూసాను రియల్ మెడ్రిడ్ అంటే ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ రియల్ మెడ్రిడ్ సపరేట్ చేస్తాను. విని ఎంబాపే వీళ్ళందరినీ విచ్చిపెట్టిన వాళ్ళ మీద కూడా నాకు వీడియో చేస్తాను. నేను 2 రోజుల్లోనే వీడియో చేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫైర్ అనేది నెక్స్ట్ మార్ ఇంకా ఉండదు. ఎందుకంటే నేను నెక్స్ట్ మార్ వీడియో రికార్డ్ చేయను మ్యాక్సిమం ఫుట్బాల్. నేను ఇంకో వీడియో యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా వర్క్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం నేను తర్వాత మాట్లాడుతాను. వినీ జూనియర్, ఎంబాపే, నాకు ఇష్టమైన ప్లేయర్ బెల్లింగం. సో నాకు రేపు బెల్లింగం బర్త్డే. సో నాకైతే ఇష్టమైన ప్లేయర్ నాకు క్రిస్టియానో రొనాల్డో, జూడ్ బెల్లింగం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకు తర్వాత చెప్తాను. ఇంగ్లాండ్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు నాకు జూడ్ బెల్లింగం అంటే చాలా ఇష్టం అండి. నాకు సింపుల్లీ నాకు జూడ్ అంటే అసలుకి నేను తన ప్లేయర్ కానీ చాలా ఇష్టం. మన ఛాంపియన్స్ లీగ్ గెలిపించారు. విన్నీ మాత్రం వినిషియస్ జూనియర్ అంటారులేండి, పర్వాలేదు. సో ఏట్లేదండి అది. సో వినిషియస్ జూనియర్ ఇంకేట్ కావాలి మనకి. వినిషియస్ జూనియర్, ఎంబాపే వీళ్ళు ఎందుకు అసలుకి ఏటిది మిడిల్లోనా జాబీ అలోన్సో తీసిడి పెట్టి, నేను అప్పటి నుంచి వీడియోలు రికార్డ్ చేయట్లేదు. జాబీ అలోన్సో తీసిడి పెట్టి మిడిల్లోనా మర్చిపోయినాను. ఆర్బీలో ఓవర్ ఆడాడు కోచ్గా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జోసెఫ్ మెరీన్ బ్యాక్ వెళ్ళడం పెట్టి అసలు ఇదంతా ఒక స్టోరీలో ఉంటుంది. తర్వాత చేద్దాండి వీడియో, ఎందుకంటే వరల్డ్ కప్ తట్టు ఖాళీ కదా. వినిషియస్ జూనియర్ మీద లాంగ్ వీడియో వస్తుంది. ఆడిని మాత్రం ఆడే క్లబ్ లో ఉండకూడదు, అది మాత్రం పర్ఫెక్ట్. ఆడే టాలెంటెడ్ ప్లేయర్, ఆడు వన్ ఆఫ్ ద బెస్టే. కానీ ఆడంతా తెయ్యి అథవా ఆడు ఇంకోటి ఉండడు. బ్రెజిల్ స్క్వాడ్ నుంచి అనాలిసిస్ చేసినప్పుడు చెప్తాను, బ్రెజిల్ అదే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ రివ్యూ చేసినప్పుడు. సో అంతే అండి, పోర్చుగల్ మన ఇంకా వరల్డ్ కప్ అనేది విన్ అవ్వలేదు. సో తూర్పు తిరిగి దండం పెట్టేసి నీట్గా పడుకోండి. నిద్ర లేదని నేను మంచిగా నిద్రపోవాలంటే పోర్చుగల్ మ్యాచ్లు చూడండి. ఇంకేట్లేదండి, వరల్డ్ కప్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి. కొరేషియాతో గెలిచిన నెక్స్ట్ మనకి స్పెయిన్ వస్తుంది. ఆడితో గెలిచిన నెక్స్ట్ ఫ్రాన్స్ కానీ నెదర్లాండ్స్ కానీ దొరుకుతుంది. మొరొక కూడా దొరకచ్చు. సో ఇట్స్ ఓవర్ అయిపోయింది. ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్స్ డాక్టర్ కాంగో తర్వాత కాంగో అనేది ఎలాంటి టీం తెలుసా చెప్తాను చూడండి. మన సూర్య సినిమా ఇంకొకడు అనేదో సూర్య తమన్నా సినిమా ఉంటుంది, మీరు చూస్తే అందులో డ్రగ్స్ స్మగ్లింగ్ కట్ చేస్తాడు సూర్య. నేను స్క్రీన్ షాట్ చూపెడతాను. అందులోన డాక్టర్ కాంగోలో సౌత్ అమెరికా కాంటినెంట్కి వెళ్ళి, సౌత్ అమెరికా కాదు సౌత్ ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళి డాక్టర్ కాంగోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి ఒక ఇదేనే లేదు, తినడానికి తిండే లేదు వాళ్ళకి. వాళ్ళు తినడానికి తిండి ఉండదు. కానీ వాళ్ళు రౌండ్ ఆఫ్ 32కి వెళ్ళిపోయారు. ఎంతో కష్టపడారు. ఆ కంట్రీ చాలా అంటే చాలా బ్యాక్వర్డ్ కంట్రీ. కానీ అందులో చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. మన యోన్ వేసా కానీ ఇంకోటి ఆర్వీ వన్బైసాక కానీ తర్వాత చేద్దామండి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో వెళ్ళలేకపోయారు. కొలంబియాతో ఉమ్ము వస్తారు ఎప్పుడైనా మీరు పోర్చుగల్ ప్లేయర్స్ అంటే. ఇంకా అయిపోయిందండి, ఇంకా చాలండి. ఇంకా నాకు కూడా నేను వీడియోస్ ఎక్కువ చేయను. సో ఏంటండి నాకు దోల అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి లాస్ట్ వీడియో చూసిందండి.